ఏదైతే పత్తికి సంబంధించి రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మద్దతు నిలిచారు. ఏదైతే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, అన్ని జిల్లాలో ఉన్నటువంటి పత్తి మార్కెట్ యార్డులో సందర్శించారు. అక్కడ ఏదైతే రైతులు పడుతున్నటువంటి కష్టాలను అడిగి తెలుసుకున్నారో, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారో, అలాగే ఏదైతే ఎందుకు కొనట్లేదు, ఎందుకు ఆపేశారు అనే దాని గురించి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కొంత చలనం వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక మంత్రి ఏదైతే తుమ్మల కూడా సీసీఐ వాళ్ళతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అది ఆ చర్చలు కూడా పూర్తిగా సానుకూలంగా అక్కడ నుంచి స్పందన రానట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందించండి. ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తాడు. సాంబశివరావు చెప్పండి. సురేష్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే సీసీఐ పెట్టినటువంటి నిబంధనలు సడలింపు చేయాలి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన పిలుపులో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కదం తొక్కారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వెళ్లి రైతులతో ముచ్చటించేటువంటి ప్రయత్నం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతమస్తు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానోత్ చంద్రావతితో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు నేతృత్వంలో దాదాపు 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి రైతులు, రైతు సంఘ నేతలతో పాటు బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి వెళ్లి రైతులతో ముచ్చటించే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుంది, అసలు పత్తి కొనుగోళ్లలో ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు అడ్డికి పావుసేరు అడుగుతున్నారు, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపరించాయని రైతులతో నేరుగా ముచ్చటించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసింది. ఎందుకంటే సీసీఐ నిబంధనలు రైతులకు ఉరితాళ్లుగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉన్నటువంటి దళారులు, వ్యాపారులు తమ నోటుకొచ్చిన రేటు పెట్టడంతో పూర్తిగా రైతు కుదేలైపోతున్నటువంటి పరిస్థితులు రోజు కనపడుతున్నాయి. అందుకే రైతుకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి కనీసం కొంత అయినా వాళ్ళకి మేలు జరిగేలాగా చూడాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఖమ్మం మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది. అందరు రైతులతో మాట్లాడి కలియదిరిగి సమస్యలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. రైతులు కొన్ని విషయాలను బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి, ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ రైతుకు వచ్చేటువంటి నష్టాన్ని, రైతుకు జరుగుతున్నటువంటి కష్టాన్ని పట్టించుకోవట్లేదు, షేర్ చేసుకోవట్లేదు, తమకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కలిగించుకోవట్లేదు అనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు యూరియా కోసం 2 నెలలు తిరిగాము, ఆ యూరియా దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాం. మరోపక్క ప్రతికూల పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి తగ్గిపోయింది. పంట పెట్టుబడికి సంబంధించినటువంటి ధర కూడా వచ్చేటువంటి నేపథ్యం లేదు. కానీ ఒక పక్క దళారులు 4 నుంచి 6,000 రూపాయల లోపే అడుగుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం 8,110 రూపాయలు ఇస్తా అని చెప్పింది. క్షేత్రస్థాయిలో అది అమలు కావట్లేదు. కిసాన్ కెపాస్ యాప్ను ఉపయోగించలేకపోతున్నాం. ఆ యాప్లో బుక్ చేసుకొని కూలీలను మాట్లాడుకొని లోడ్ చేసుకొని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మాయిశ్చర్ ఏదైతే తేమ శాతం ఉందో, తేమ శాతం నిబంధనలకు అనుకూలంగా లేదని చెప్పి తిప్పి పంపుతున్నారని, సంపాదించినటువంటి రూపాయో 10 రూపాయలు ఉంటే కిరాయిలకు, రైతుల కూలీలకు, అట్లాగే ఈ రాకపోకలకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే అవుతుంది తప్ప తాము పూర్తిగా నష్టపోతున్నామంటూ ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలను బీఆర్ఎస్ నేతల బృందాల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ సెక్రటరీ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్ని రోజులు మార్కెట్కి ఎందుకు పరిమితమయ్యారు, మార్కెట్ రూమ్లోనే మీరు కూర్చుంటున్నారు, ఇక్కడ బయట ఎంత దోచుకుంటున్నారో మీరు పరిశీలించే ప్రయత్నం ఎందుకు చేయలేదంటూ మార్కెట్ సెక్రటరీని కూడా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎదుట నిలదీశాడు రైతు. దాంతోపాటు స్థానిక మంత్రులు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టుకొని మీరు రైతుల పక్షాన మాట్లాడటం లేదు, కేవలం రూమ్లకే పరిమవుతున్నారు, దళారులు ఎంత రేటుకు అడుగుతున్నారు, జెండా పాట ఏంటి, ఇటువంటి అంశాలను మీరు ఏమీ పట్టించుకోవడం లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చూసాం. తర్వాత మొత్తంగా చూస్తే ఏంటంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క వేద ఉన్నది. ప్రతికూల వాతావరణంలో దిగుబడి తగ్గిపోవడంతో పాటు పత్తి యొక్క తేమ శాతం పెరిగిపోవడంతో పాటు నాణ్యత దెబ్బతినడం, సరైన ధర రాకపోవడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర అప్పులో కూరుకుపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది.